దేవుడికి మహిమ. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకము, భూమిని లోకములో నీవు పుట్టిపోకములు, యుగయుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినా నిన్నటువంటి రాత్రి ఎంతనే ఒక జాము వలె ఉన్నది. వంద చేతలైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రించరు. రొద్దున వారు పచ్చగడ్డి వల్ల చిగురింపులు, రొద్దున అది మొలిచి చిగురించు. సాయంకాలం దానికి భయపడి వాడవాడు. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషంలో నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనపడుచున్నావు. నీ ఉగ్రతను భరించుచుని మా దినములన్నీ గడిపెత్తింది. నిజుకులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుంటుంది. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఎడల 80 సంవత్సరములకు అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము వెళ్ళిపోవచ్చున్నాము. నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియదు. నీకు చెందవలసిన భయము కొలది నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియదు. మాకు జ్ఞానము నీవు కలుగునట్టుగా చేయము. మా దినములు మాకు లెక్కించుగా మాకు నేర్పుము. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక ఉందో నీ సేవకులను చూసి సంతాపపడు. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములని ఉత్సహించి సంతోషించదు. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడలు మించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యములు కనపరచు, వారి కుమారులకు నీ ప్రభావం చూపించు. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ఆమేన్ చెప్పు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.